ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఎమ్మెల్యే కొండయ్య ప్రజల వద్ద నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 200కు పైగా అర్జీలు రాగా వీటిలో ఇంటి నిర్మాణాల కోసం, ఇంటి స్థలాల కోసం, పింఛన్లు, పలు సమస్యలపై అర్జీలు వచ్చాయంటూ తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తామంటూ అర్జీదారులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ రెడ్డి ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టలేదని, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టివేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రతి ప్రజాప్రతినిధి ప్రజా దర్బార్ నిర్వహించేలా చర్యలు చేపట్టడం ఎంతో శుభపరిణామమని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. సంతకం లేదు, ఎవరు ఉంటారు మీరు? రెండు 2023 ఏమైనా అయిందా? అంతకుముందు అయితే ఇప్పుడు నీకు వస్తారు. ఏదైతే అర్జీ ఇస్తున్నారో ఆ అర్జీకి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇదే. గత ప్రభుత్వంలో కనీసం నీకు ఏం కావాలా అని అడిగినటువంటి వాళ్ళు లేడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ధైర్యంగా మేము ఏం చేయమంటారు చెప్పండి, మీ అవసరాలు ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నామన్న విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే పరిస్థితి గతంలో చూసినట్టుగానైతే ప్రజలు కూడా ఎవరు కూడా ఏ నాయకుడి దగ్గరికి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కారణం దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, భయభ్రాంతులు చేయడమే జరిగింది. ఈరోజు అలా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు దగ్గర అయ్యారు. వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. ఈరోజు ఎక్కువ సమస్యలు మేము చూసినట్లో ప్రధానంగా హౌసింగ్, చీరాల్లో ఎక్కువ మందికి ఇల్లు లేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే రెండోది పెన్షన్ కార్యక్రమాలు. పెన్షన్లు ఇప్పటికే మీకు తెలుసు పెద్ద ఎత్తున వితంతు పెన్షన్లు ఒక 3 నెలల క్రితం 1,00,000 మందికి, రాష్ట్రంలో 1,00,000 మంది పైచిలకు వితంతు పెన్షన్లు 2023 వరకు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత టర్మ్లో మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. అలాగే మీకు తెలిసి ఇప్పటికే సూపర్ 6ని దిగ్విజయంగా కంప్లీట్గా చేయగలిగాం. దాంట్లో ప్రధానంగా ఇవాళ చీరాల నియోజకవర్గంలోనే దాదాపు 30,000 మంది పైగా పెన్షన్లు ఇప్పుడే ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు 4 రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఒకటి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఈ పెన్షన్లన్నీ కూడా సజావుగా ప్రతి నెల 1వ తారీఖున జరుగుతుంది. 1వ తారీఖు కానీ ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఓ పక్క నుంచి ఈ రకంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే అక్కడక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ప్రజలకి మేము చెప్పే సమస్యలను కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వైసీపీ నాయకులు చేసే పనులు బాగాలేవు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.